హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివదేవుని పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పూజకి ఎక్కువ సామాన్లు ఏమీ అవసరం ఉండదండి. ముఖ్యంగా కావాల్సినవి మారేడు దళాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం కానీ పంచదార కానీ అంతే. ఒక పీట తీసుకుని ముగ్గు వేసుకుని శివదేవుని ఫోటో ఉంచుకొని 3 రకాల పువ్వులు పెట్టి ఆ తర్వాత పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకుని బెల్లం ప్రసాదంగా పెట్టాలి. ఆ తర్వాత దీపాలు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ పెట్టచ్చు, మన ఇష్టం ఏదైనా పర్లేదు. ఆ తర్వాత 3 రకాల పువ్వులు పెట్టి స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ మారేడు దళాలతో మనం చేసినట్లయితే చాలా మంచిది. అప్పుడే కొబ్బరికాయ ముక్కలుగా కోసి బెల్లం కానీ పంచదార కానీ వెయ్యాలి. అది ప్రసాదంగా నివేదించాలి స్వామివారికి. మనం అష్టోత్తరం చదువుకుంటూ బిల్వపత్రాలతో మనం పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మన దగ్గర లేనట్లయితే అక్షంతలతో కూడా పూజ చేయొచ్చు. కనీసం 3 బిల్వపత్రాలైనా స్వామివారికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టమైనవి అవే కాబట్టి. ఈ పూజకి బాగా ఇంపార్టెంట్ కావాల్సిన బిల్వపత్రాలు, కొబ్బరికాయ, 3 రకాల పువ్వులు కాబట్టి ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఈ పూజ కార్తీక మాసంలో 3 సోమవారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మేము ఈ పూజ చేస్తాము. ఆయన ఏ కోరుకున్నా సరే నెరవేరుతుంది. మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి చేసేవారు. నెక్స్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఈ పూజ మనం చేయడం స్టార్ట్ చేసామంటే మనకు అస్సలు మానాలనే అనిపించదు. పూజ చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి చేసుకోవచ్చు. మనం అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుని ఆ తర్వాత శివదేవుని కథ చదువుకోవడమే. శివదేవుని కథ. ఓ భక్తులారా, తెలుగుదేశమున నొకానొక గ్రామమున భేదవాగుడను శివయ్య అను పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను. రాజేశ్వరి అనడు వధువును పెండ్లియాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిని. భేదవాగుడు చేత శివయ్య భిక్షాటనము చేసుకొనుచు భార్య పుత్రులను పోషించుకొనుచుండెను. ఇలాగన కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను. మనము ఈ దరిద్రవస్థ భరించలేకపోవచున్నాం. నేను తిరుపతికి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ శ్రమపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమై వెళుచుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు ఒంటరికి ఎక్కడికి ప్రయాణం వెళుచున్నావు అని అడుగుగా శివయ్య ఈ విధంగా చెప్పుచుండెను. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము. చాలా పేద కుటుంబుడును. 2 పిల్లలు, భార్య కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లనెను. ఓయ్ వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీకు ధనము సంపాదించుకోగలివా? నీకు సకల ఐశ్వర్యమునిచ్చు వ్రతం ఒక్కటి చెప్పుదును, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఈ చెట్టు నీడే కూర్చుని వివరింపుము స్వామి అని వేడుకొనెను. అంతా బ్రాహ్మణుడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమున పరిపాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలిన ఒక పుత్రిక గలదు. ఆ బాలామణి పేరు శ్రీమంతిని. శ్రీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞవల్క మహాముని భార్యకు మైత్రిని తెలుసుకుని తానే స్వయముగా శ్రీమంతినికి సోమవార వ్రత మహత్యమును గురించి వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వ్రత విధానమునకు శ్రీమంతునికి తెలియజేసి వెడలిపోయాను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతము భక్తి శ్రద్ధలతో చేయుచు సదా శివదేవుని పూజించుచు సదా చదువుచు దినదిన ప్రవర్ధమే మగుచుండెను. అట్లుండగా అంగదేశము ఇంద్రసేనుడు మహారాజు రాజ్యపాలన చేయుచుండెను. ఆ రాజునకు చంద్రగ్ధుడని ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లీడికి వచ్చెను. చంద్రగ్ధునకు వివాహం చేయవలన తలంపుతో ఇంద్రసేన మహారాజు
తన కలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువకుడైన చంద్రార్జునకు ఎచ్చటనైనా తగిన కన్యను చూడమని దేశాలకు వారిని పంపాను. వారు అనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడు సూరసేన మహారాజ పట్టణముకు చేరేరి. ఆ రాజునకు సీమంతిని అనడి కుమార్తె కలిగదని పరిచారకుల వలన తెలుసుకుని రాజు దర్శనమునకై ఆ స్థానమునకు వెళ్ళేరి. అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగాను. మహారాజు, మాది అంగదేశం ఇంద్రసేన మహారాజు గారికి చంద్రార్జుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్నిగారత్నం శ్రీమంతినీదేవి గుణగుణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చితివి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు చిత్రపటమును కుమార్తెకి చూపించి ఆమె సమ్మతికి సంతోషించి వివాహం ముహూర్తం నిశ్చయించి మహావైభవోపేతంగా వివాహము చేసినారు. వివాహమైన కొంతకాలంనకు ఒక రోజున చంద్రార్జుడు తన వినోద చెలిగాండ్రతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయాన దురదృష్టవశాతం ఆ నావ నీటిలో మునిగినది. చంద్రార్జుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రార్జునుని నాగకన్యలు పట్టుకుని తమ రాజైన తక్షుని వద్దకు తీసుకుని పోయారు. తక్షకుడు చంద్రార్జును చూచి, ఎవడివి నీవు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చిరి అని అడుగుగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోవచుండగా మాకు చిక్కుట వలన తమ ఎద్దుకు తీసుకొచ్చితిమి అని నాగకన్యలు పలికిరి. అంతా నా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రార్జును వృత్తాంతము తెలుసుకుని, ఇతడు సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని శ్రీమంతినీదేవి. ఆమె శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడివక మీకు చిక్కుటి వలన అతనికి ఏ విధమైన ప్రాణాపాయములు కలగలేదు అని నాగకన్యలకు చెప్పాను. ఆ సంభాషయంతియు వినిచున్న చంద్రార్జుడు భయపడుచు దిక్కులు చూచుచున్నాడు. అంత తక్షకుడు చంద్రార్జునికి వీపు తట్టి ధైర్యము కలిగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున్న నావ ప్రమాదంలో తెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉండెనని తలపోసి పరిపరాల విధాల విచారిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకుని కొనగా జగజ్జనని అయిన లోకమాత అయిన పార్వతీదేవి స్వప్నంలో కనిపించి, అమ్మా, నీ భర్తకు ఏమీయూ భయం లేదు, విచారింపకము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతార్థమైన. అంతలో ఆమె మేలుకొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సు ధైర్యము చేసుకుని యథాప్రకారం సోమవారతం చేయుచుండెను. దివ్య ప్రభావము గల మనులతో చంద్రార్జుడు తన దేశముకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కుమారునికి రాకకు సంతోషించి జరిగినదంతయూ తెలుసుకుని ఈ శుభవార్త సూరసేన మహారాజునకు తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడని మహిమగల మనులతో తిరిగి వచ్చినని కౌరంపి సోమముహూర్తాన శ్రీమంతినీదేవికి చంద్రార్జునకు వైభవపేతమట్టాభిషేకము చేశాను. శ్రీమంతినీదేవి చంద్రార్జుడు తన దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమును రాజ్యపాలనము చేయుచుండేది. శ్రీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమలనే 5వ తనము కాపాడుకోగలది ప్రజలంతా భావించి తాము కూడా సోమవారం చేసిన సకల సంపదలతో సుఖంగా ఉండరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా సోమవార వ్రతం చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యములు కలిగినని చెప్పగా అంత శివయ్య అమితానముంది మహాపురుష, ఆ వ్రతం ఎట్లు చేయవలనో చెప్పవలసిందిగా కోరాను. అందులకు బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగాను. సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానం ఆచరించి గృహము శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇండ్లకి ఈశాన్య భాగం పీట మీద శివదేవుని ప్రతిమను ఉంచి ఆవునేతితో గాని కొబ్బరి నేతితో గాని దీపం వెలిగించి శివదేవునికి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని బెల్లము గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లు కద్దుకుని సేవించాలి. ఇలాగున 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనస్సులో కోరికను ఫలించునని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమైన. కడినిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణి గాక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా వస్తును చూసి నాకు ఈ ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇండ్లకి వెళ్ళి జరిగినదంతయో భార్యకు తెలియపరిచి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్రబాధలు పోయి ఐష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనమదంతో వ్రతము చేయడం మానివేసినారు. శివదేవుని కోపం వచ్చి వీరు మధుమనించవలనని మళ్ళీ దరిద్రులుగా చేశాను. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారం భిక్షటకు ఒక గ్రామానికి వెళ్ళి ఏచించగా, ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాం, వీలు లేదు అన్నాడు. అయ్యో, సోమవార వ్రతం మర్చిపోయినందుకే మాకు గతి పట్టినది, చాలా అపచారం చేసినానని అనుకునుచు ఇండ్లకి వెళ్ళి ఈ సంగతి భార్యకు కూడా జ్ఞాపకం చేసినాడు. భార్య భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో పాటు సహా నదిలో స్నానము చేసి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను కూడా కథ వినుటకు రమ్మని పిలిచాను. నేను కథ కూడా వినను అని చెప్పగా ఆ మనుడాడే ఆమె నెత్తలు కనిపించకుండా పోయినవి. భర్త యొక్క శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మరిచినావు కదా,
కథ కూడా విననన్నావు. నేను భేదవాడైతిని, నీ వందిరాలువైతివి గనుక తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించినాడు. భార్య అలాగన చేసి స్నానమాడి సోమవారతం ఆచరించి ప్రసాదం కండ్లకు అద్దుకుని సేవించిన వెంటనే నేత్రము కనిపించినవి. పోయిన ఐశ్వర్యం కూడా కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం నాడు ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలతూగుచున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారికి ఇవహమందు సర్వ సుఖములు పరమందు మోక్షమును పొందగలరు. ఈ కథ వినువారికి చదివిన వారికి కూడా సదాశివుడు సకల ఐశ్వర్యమును ప్రసాదించునని సూత్న పౌర్ణికుడు సౌనాధిగతి మహామునులకు బోధించని. శివదేవుని కథ సమాప్తము.